హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ. నేనైతే మా ఇంట్లో గుత్తి వంకాయని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఇవాల్టి వీడియోలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అలాగే చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. గుత్తి వంకాయ తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా పల్లీలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాలని కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా క్యాష్యూ నట్స్, అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా కోకోనట్, డ్రై కోకోనట్ వేసేసానండి. ఇప్పుడు మొత్తం అంతా ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నువ్వులను కూడా వేసేస్తున్నాను. 2 లవంగాలు, 3 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకొని అన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ వేగనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం వేసిన అన్నీ కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇక్కడ నేను చల్లారాక మిక్సీ గిన్నెలోకి యాడ్ చేశాను చూడండి. ఈ విధంగా మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ముందుగానే కొద్దిగా చింతపండుని నానబెట్టేశానండి. ఒక రెమ్మ చింతపండునైతే నానబెట్టేశాను. దాన్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనం గుత్తి వంకాయకి మసాలా అనేది ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయలను చూపిస్తున్నాను చూడండి. నేను వంకాయ వచ్చేసి ఒక 1/2 kg అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా 4 వైపులా వంకాయని ఈ విధంగా మసాలా వంకాయ కోసం వంకాయలని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. సాల్ట్ వాటర్లో వేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నెని పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులను వేసేసుకొని వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసానండి. ఇందులోనే 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకొని వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలండి. పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు అనేవి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఈ విధంగా మొత్తం అంతా హై ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వాటర్లో వేసి పెట్టిన వంకాయలని వేసేస్తున్నాను. ఈ విధంగా ముందుగా వంకాయలని యాడ్ చేసేసుకోవాలి. వంకాయలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇందులో కలిసేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. 3 నిమిషాల తర్వాత నేను మూత తీసి కలుపుతున్నాను చూడండి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసేసుకోండి. ఇలా మసాలా మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం అంతా మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసేసాను. ఆ తర్వాత వాటర్ని వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి.
మీరు గ్రేవీ చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోండి. కలిపిన తర్వాత మనకి గ్రేవీ అనేది ఎలా ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు వాటర్ని వేసేసుకోవాలి. ఇక్కడ నాకు కాస్త చిక్కగా ఉంది కాబట్టి నేను మరికొంత వాటర్ని వేసేస్తున్నాను. ఇలా చక్కగా కలిపేసుకొని చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూతని పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన ఉన్న క్యాప్ని తీసేసి మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూడాలి. చూడండి చక్కగా మన గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేస్తున్నాను. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి గ్రేవీ కూడా బాగా వచ్చింది కదా. మరి కాస్త దగ్గర పడేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత చూడండి మన పైన ఆయిల్ అనేది పేరుకుంది కదా. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. మసాలా వంకాయ అయితే రెడీ అయిపోయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూపిస్తున్నాను చూడండి. వంకాయ అనేది చక్కగా ఉడిపోయింది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. గుత్తి వంకాయ ఇలా కుక్కర్లో చేసుకుంటే వంకాయలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి. అందుకని నేను కుక్కర్ గిన్నెలో చేసేసాను. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రుచికరంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.